మాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు మరి ప్రార్థన చేసామా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లి పక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభు, నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా?
సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మూగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి, ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దుర్రాత్మ యేసు నామములో లయమైపోతాను. I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. ఎప్పుడు నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు ప్రభునామం అయిపోతాం. చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తున్నా ప్రార్థన. నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో you must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Ashura. Anita goppa కార్యం జరిగించి రక్తముతో ముద్రిస్తున్నా. Devil spirit, you must come out in the name of Jesus. Open. Yesu. 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 Amma. Nana. Amma. Akka. Akka. Telli. Tamudu. Yesaya. అభిషేక తైలం ఆరాధన.
అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన, అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుపడ్డా. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుపడ్డా. హీలిందండి. I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తూ యేసున ప్రార్థించి అడిగి పెడుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైట్ ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. చెప్పే స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ చదివాను. ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిజిటల్. పెంటపాల్ ఫ్లవర్ డిజిటల్. పెంటపాల్. నైన్త్ చదివా? 10th. చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువుని మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. దేవా ఇక్కడ చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్నటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగులేగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేసిన ప్రార్థన. నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. హల్లెలూయా. యేసు నామములో. I bind in the name of Jesus.
ప్రార్థిస్తున్నాను. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. అన్నింటిలో ఒక గొప్ప కార్యం జరిగించి మీ రక్తముతో ముద్రిస్తున్నాను. Devil spirit, you must come out in the name of Jesus. Open. Yesu. 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 దేవుడు. అమ్మా. నాన్న. అమ్మా. అక్క. చెల్లి. తమ్ముడు. యేసయ్యా. జరిగింది. మోకాళ్ళు నొప్పులు ప్రార్థనకు వచ్చే ముందు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా నొప్పులు? పోయినాయా? దేవుడు స్వస్థపరిచాడా? ఒకసారి ఊపు. మనం అబద్ధం చెబుతున్నాము. ఒకసారి మోకాలు నొప్పులని పోయి నేను అబద్ధం చెబుతున్నాను. మోకాల ఉన్నాయా? ఉన్నాయా నొప్పులు లేవా? మరి ఎట్లా అయింది? మరి ఇలా చేసి పెడతాం. Lord, touch in the name of Jesus. యేసు నామములో మోకాల మీద పనిచేస్తున్న దురాత్మ సంబంధమైన కార్యములు లయమైపోను గాక. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం తినబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు చూడు. ప్రైజ్ రావచ్చు. చిన్నప్పుడు ప్రభునామా అయిపోతున్నా. ఇప్పుడు నేర్చుకున్నావా? కాళ్ళు ఎప్పుడు తగినాయా? దేవుని స్తోత్రం. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ఇప్పుడు నడు, ఇటు తాత. దేవుని స్తోత్రం. ప్రైజ్ రాడు. చెప్పండి ప్రభునామా అయిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక లేపడమో ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్ట లేపుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడున్నాయా? ఎప్పుడున్నాయి? మోకాలు చూడు. ఉన్నాయా? ఒకసారి నువ్వు చూడు. ఉన్నాయా? ఉందా? లార్డ్ జీసస్ ప్రభువా, మీ రక్తంతో ముద్రిస్తున్నా. నీకు పరిగెత్త కలిగిన దురాత్మ నా మోపెట్టి ఆజ్ఞాపిస్తున్నాను. పోయేస్తున్నాను. I release the power of God. Touch us in the name of Jesus. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగుగాక. నీకు పరిగెత్త దురాత్మ నా మోపెట్టి ఆజ్ఞాపిస్తున్నాను. పోయేస్తున్నాను. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగుగాక. ఆమేన్. ఉందా? నిజమేనా అమ్మా? నిజం లేదా? నేను చెప్పండి చెప్తున్నావా? ఇప్పుడు నుంచి బాధపడుతున్నట్లా? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా? 4 నుంచి 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నొప్పి లేదు, పోయింది. ఎవరు స్వస్థపరిచారు? ఎవరు స్వస్థపరిచారు? నేనా? యేసయ్యా. ఎవరు స్వస్థ? హల్లెలూయా. దేవా. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మొగ నా ప్రభు మీద ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో లయమైపోండి. తండ్రి మీ ఇప్పుడే నీ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నా. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇంటి బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో లయమైపోండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్. ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్టల్. పెంటపాల్ ఫ్లవర్ డిస్టల్. పెంటపాల్. నైన్త్ చదివా? 10th. 10th చదివి చేస్తున్నావా?
నా భార్య. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. దేవా మీ కొరకు చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాను ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునే గాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేసిన ప్రార్థన. నా ప్రభుపై వాక్యం ఇస్తున్నారు. యేసు నామములో. హల్లెలూయా. యేసు నామములో. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. అన్నింటిలో ఒక గొప్ప కార్యం జరిగించి మీ రక్తముతో ముద్రిస్తున్నాను. Devil spirit, you must come out in the name of Jesus. Open. యేసు 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 దేవుడు అమ్మా నాన్న అమ్మా అక్క చెల్లి తమ్ముడు యేసయ్యా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీకు ఈరోజు వాక్యం ఏ విధంగా అనిపించింది? నాకు వాక్యం బాగా అనిపించింది. నాకు ఆరాధన చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను అనేకమైన భాషలో మాట్లాడాను. ఎవరో వచ్చి నా పక్కన నడుద్దు కానీ రానని అంటూ ఉన్నాడు. నేను ఇక నాకేమీ తెలియలేదు. నేను అలాగే ఆరాధన చేస్తూ ఉన్నాను. నా బాడీ అంతా బాగా నొప్పులుగా బరువుగా అయిపోయింది. నేను గత 20 సంవత్సరాలు నేను చాదబడితో నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళినా అంతరాలు వేసుకునే పోయాను. ఈ 2 సంవత్సరాలలో నేను అంతరం లేదు, ఏదీ లేదు. నేను ఆ తాయితలు కట్టుకోకపోతే చనిపోతానని కూడా మా అమ్మ వాళ్ళకి భయపెట్టించారు. అలాంటి స్థితిలో నేను ఈ సంఘానికి వచ్చి ప్రేయర్ చేయించుకొని నేను ఈ సంఘానికి రాబట్టి ఇంత మటుకి దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు. నేను ఇంత మటుకి చాలా మేలులు పొందుకొని ఉన్నాను. నా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి స్థిరపరిచారు. తన ఆత్మను కూడా నాకు అభిషేకంగా ఇచ్చాడు. నేను ఎంతో ధన్యత, ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవుడికి. నాకు ఇంత మంచి పరిశుద్ధాత్మని, ఇంత మంచి బిడ్డని, నాకు సేవకుడిని నాకు అందించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పగలుగుతారా? మేము అంబర్పేట నుంచి వస్తాం. ఈరోజు మీకు వాక్యం ఏ విధంగా అనిపించింది? వాక్యము మంచిగా అనిపించింది. అంటే దేవునిలో ఇంకా బలపడాలని, దేవుని వాక్యంలో ఇంకా మర్మాలు తెలుసుకున్నాం. మేము ఇక్కడికి రావడం మాకు సంతోషము, ఆశీర్వాదకరంగా మేము వెళ్తున్నాం. ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం. ప్రైజ్ లార్డ్. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం
టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ నాకు కళ్ళు అసలు తెరవరాట్లేదు. ఒళ్ళంతా మొత్తం కరెంటు షాక్ వచ్చినట్టు వచ్చింది. అసలు బాగా తిమ్మిరి వచ్చినట్టు వచ్చి అసలు ఇక బాగా ఏడుపు వస్తుంది, బాగా వణుకొస్తుంది. కింద పడిపోతున్నామో అనిపిస్తుంది, పడిపోవట్లేదు. కళ్ళు తెరవరావట్లేదు. బాగా వణుకొచ్చి బాగా ఏడుపు వచ్చింది. అది నా సాక్ష్యం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? నుంచి వచ్చాము. ఇవాళ ఆరాధన చాలా బాగుంది, చాలా సంతోషకరంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోలేదు జరిగిద్దని. అంత ఆసక్తిగా అంతగా బాగా జరిగింది. చాలా నాకు నచ్చింది. వందనాలు సిస్టర్. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈరోజు జరిగిన ఆరాధనలో మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను గుంటూరు నుంచి వచ్చాను. అయితే నేను అనుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాలనుకున్నాను. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆరాధన చాలా భయంకరంగా జరుగుతుంది. అందరూ తప్పగా రావాలని అనుకుంటున్నాను.